హాయ్! హలో! వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు ఒక స్వీట్ చేయబోతున్నానండి. ఒక చుక్క ఆయిల్ కానీ, నెయ్యి కానీ లేకోకుండా ఈజీగా కేవలం 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఎంతో సాఫ్ట్‌గా, ఎంతో టేస్టీగా ఉండే ఒక స్వీట్ చేయబోతున్నాను. సో, ఆలస్యం చేయకుండా ఆ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో, ఆ స్వీట్ రెసిపీ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఫ్లేవర్‌తో కస్టర్డ్ పౌడర్‌ని 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. ఈ పౌడర్‌ని తీసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని ఉంటలు లేకోకుండా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఈ వాటర్ ప్లేస్‌లో మిల్క్ అయినా యూజ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వాటర్ వేసుకొని ఇలా ఉంటలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఈ స్వీట్‌లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఈ అగ్ర అగర చైనా గ్రాస్ అండి. వీటిని ఇది జెల్లీగా ఉంటది. ఇది వేయడం వల్ల ఇది బయట సూపర్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటది. లేకపోతే అమెజాన్‌లో అయినా దొరుకుతదండి. ఇది 10 గ్రామ్స్ వచ్చి 30 రూపీస్ అండి. మీరు బయట ఎక్కడైనా వీటిని అవైలబుల్‌గా ఉంటది. మనం వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక 10 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. ఈ ప్యాకెట్ వచ్చి 10 గ్రామ్స్ అండి ఒక ప్యాకెట్. ఈ అగ్ర అగర చైన్ గ్రాస్ అనేది. ఇప్పుడు వీటితో మనం స్వీట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఈ ప్యాకెట్‌ని మొత్తం వీటిని ఒక బౌల్‌లో తీసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని ఒక బౌల్‌లో తీసేసుకుంటున్నానండి. ఇందులో ఈ అగర అగరని ఒకసారి బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదండీ 10 గ్రామ్స్ 30 రూపీస్. ఈ అగర అగరని ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 ½ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందామండి. ఇట్లా జెల్లీగా ఫామ్ అవ్వడానికి ఈ అగర అగర చైనా గ్రాస్ అనేది యూజ్ చేస్తాము. ఇలా వాటర్ వేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు పాలను తీసుకుంటున్నానండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని ఇలా 2 కప్పుల వరకు పాలను తీసుకొని ఈ పాలని బాగా మరిగించుకోవాలి. ఈ పాలని బాగా బాయిల్ చేసుకోవాలండి. పాలనేది ఇలా మొత్తం బాగా బాయిల్డ్ అయిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను. 2 కప్పుల పాలకి 1 కప్పు వరకు షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ షుగర్ వేసుకొని షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండీ! ఇలా కంటిన్యూస్‌గా మిక్స్ చేస్తే షుగర్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోయింది. ఇలా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! అగర అగరను అలాగే వాటిని ఒక స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఇలా కంటిన్యూస్‌గా మిక్స్ చేస్తే ఈ అగర అగర స్టిక్స్ ఉన్నాయి కదా! వాటిని మెల్ట్ అయిపోయి వాటర్ లెవెల్‌కి వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లో ఇలా కంటిన్యూస్‌గా మిక్స్ చేసేసుకోవాలండి. మనకి ఈజీగానే మెల్ట్ అయిపోతది. పెద్ద టైం కూడా పట్టదండి. చూసారు కదండీ! ఇలా వాటర్ లెవెల్‌కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మిల్క్‌ని, వాటిని మరొకసారి స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ మిల్క్‌ని కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్‌ని అలాగే వాటిని వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు కస్టర్డ్ పౌడర్‌ని వేయకుండా కూడా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఓన్లీ అగర అగరాను అలాగే మిల్క్‌ని, షుగర్‌ని వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఫ్లేవర్ కోసం కస్టర్డ్ పౌడర్‌ని వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అగర అగరని అలాగే వాటర్‌ని బాగా బాయిల్ చేసుకొని తీసుకున్నాం కదా! వాటిని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ స్వీట్‌లోకి ఆయిల్ కానీ, ఘీ కానీ యూజ్ చేయకోకుండా కేవలం 4 ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా ఎంతో టేస్టీగా జెల్లీగా ఈ స్వీట్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా కంటిన్యూయస్‌గా మిక్స్ చేస్తూ ఉంటే ఈ స్వీట్ అనేది కొంచెం క్రీమ్ లాగా వస్తదండి. చూసారు కదండీ! ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. కంటిన్యూయస్‌గా మీడియం ఫ్లేమ్‌లో కంటిన్యూయస్‌గా మిక్స్ చేసేసుకునే ఉండాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్‌లో కానీ, ఒక బౌల్‌లోకి కానీ తీసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నానండి. ఇలా మొత్తం వీటిని అంతా ఒక ప్లేట్‌లో తీసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ స్వీట్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత
చూసారు కదండీ! స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మనం ఇప్పుడు డీమోల్డ్ చేసేసుకుందాం. తర్వాత ఒక ప్లేట్‌ని తీసుకొని టర్న్ చేసేసుకుంటే ఒక 2 టైమ్స్ పాటు మనం ట్యాప్ చేసుకుంటే మనకి ఈ స్వీట్ అనేది ఈజీగా డీమోల్డ్ అయిపోతది. చూసారు కదండీ! మనకు స్వీట్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూడడానికైతే చాలా బాగుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటది. ఇప్పుడు ఈ స్వీట్‌ని మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! మనకు కట్ చేస్తుంటేనే తెలుస్తుంది మనకి స్వీట్ అనేది ఎంత సాఫ్ట్‌గా ఉందో. చూసారు కదండీ! కేవలం 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఈ స్వీట్ అనేది జెల్లీ జెల్లీగా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇందులోకి ఒక చుక్క ఆయిల్ కానీ, ఘీ కానీ యూజ్ చేయకోకుండా కేవలం 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఎంతో సాఫ్ట్‌గా ఉండే రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్‌తో మరి మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.